మీరు సత్యసాయిబాబా వారిని కలిశారు కదా, సత్యసాయిబాబా గారిని కలిశారు. ఆయన దేవుడని కొంతమంది నమ్ముతారు, కొంతమంది దేవుడు కాదు అంటారు. సో మీరు కలిసినప్పుడు మీకేమనిపించింది, మీతో అన్న మాట ఏమిటి ఆయన? సత్యసాయి బాబా వారితోటి నా ఇంటరాక్షన్సే మాట్లాడాలంటే చాలా ఎపిసోడ్లు అయిపోతాయి. అవునండి. కాకపోతే నేను వారిని చాలా చిన్నతనంలో చూశాను ఒకసారి. మళ్ళీ నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు రెండోసారి చూశాను. అప్పుడు ఆటోగ్రాఫ్ అడిగాను. విత్ లవ్ బాబా అని రాసిచ్చి వీటి మీద ఒకటి చర్చారు ఇలాగా. తర్వాత సంగతి ఏమైందంటే 82లో నేను బాధపడుతున్నాను కదా టీటీడీలో. అప్పుడు మా నాన్నగారు, మా రమక్క, మా అక్కయ్య, ఇది తర్వాత మా గీత, మా చెల్లెలు, మా రమక్క పిల్లలు ఇద్దరిని తీసుకుని మన పుట్టపర్తికి వెళ్ళారు. మా రమక్క ఎందుకు వెళ్ళింది, వాళ్ళిద్దరి పిల్లలకి అడ్మిషన్స్ కోసం వెళ్ళి స్కూల్లో. మా గీత ఎందుకు వెళ్ళింది, సివిల్ సర్వీసెస్ రాస్తున్నాను, బ్లెస్సింగ్స్ తీసుకుందామని వెళ్ళింది. 3rd డేనో 4th డేనో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారట. వీళ్ళు వెళ్ళింది ఎంత వదిలేసి స్వామి, రాజు నీకు ఒక కూతురు ఉంది, టీటీడీలో పనిచేస్తుంది, అమ్మాయి చాలా బాధపడుతుంది, ఇక్కడికి రమ్మను, నేను ఇక్కడ మంచి ప్లేస్ ఇస్తాను, తను మ్యూజిక్ కాలేజ్ ఉంది. తర్వాత అంటే స్వామి ఆ పిల్ల ఇట్లా రికార్డింగ్స్ అట్లా అంతా ఇష్టపడుతుంది, అట్లా చేసుకుంటాను స్వామి అంటే, నేను స్టూడియో పెడతానని చెప్పు అన్నాడు. వీళ్ళు తిరిగేసి వచ్చి నాకు చెప్పారు ఈ విషయం. ఎవరు, మా నాన్న చెప్పారు. సత్యసాయి నిన్ను రమ్మంటున్నారమ్మా, ఒకసారి వెళ్ళి మీట్ అవుదాము అంటే, గ్యాస్కి వస్తున్నారు మా నాన్న అనుకున్నాను. మళ్ళీ ఏమైంది, మా చెల్లెలు ఇట్లా చెప్పారు, అసలు ఫస్ట్ నీ గురించి అడిగారు స్వామి అంటే, దీనికి కూడా చెప్పాడా నాన్న అనుకున్నాను. మళ్ళీ మా అక్క ఇంటికి వెళ్తే మా అక్క అదే చెప్పింది. సరే ఉండొచ్చు అనిపించింది. కానీ నాకు అప్పట్లో ఆయన గొప్పవాడు, అవతార పురుషుడో కాదో నాకు తెలియదు, భగవంతుడో కాదో తెలియదు, కానీ ఆయన మహానుభావుడు. కానీ అక్కడికి వెళ్తే అన్ని సాయిబాబా పాటలు పాడమంటాడు. నేను ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు పాడతాను. నేను వెళ్ళను అనుకున్నా అప్పట్లో. 82లో 83కి హైదరాబాద్ వచ్చేసాను. మా నాన్న ఒకరోజు ఆఫీస్కి వచ్చి, నీకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, నువ్వు పెళ్లి చేసుకో ఫస్ట్, అదిగో ఫలానా ఉన్నాడు చెప్పారు ఆయన. చెప్తే నాకు దిగులైపోయింది. ఏంట్రబ్బా పెళ్ళంటే, నేను అప్పట్లో నాకున్న ఆలోచన పరిధిలో ఒక అడ్డంకు, సాధనకు ఒక అవరోధం. నేను అన్నమాచార్య కీర్తనలు ప్రచారం చేయాలనుకుంటున్నాను, ఎలా ఉంటాడో వచ్చిన మనిషి అనే ఒక దిగులు ఉండేది. సరే వెంకటేశ్వర స్వామి పలకట్ల, పుట్టపర్తికి వెళ్ళి ఆయన అడుగుదాం, మనిషి రూపంలో ఉన్నాడు కదా, ఆయన చెప్తాడేమో అని థాట్ వచ్చిందే తడవగా ఇంటికి వెళ్ళిపోయి మా వదిన తీసుకొని బయలుదేరి, మా వదిన కూతురు చాలా చిన్నది ఉంది, 2 ఏళ్ళది, తను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయారు. రోజుకు పొద్దున సాయంత్రం పాటలు రాస్తున్న స్వామి మీద. అంటే నా భావాలు ఏమొస్తే అవే పాటలు. రోజు వస్తారు, ఇలా వెళ్ళిపోతారు ఏమి పలకకుండా. నన్ను పలుకరించితే ముత్యాలు రాలున, దర్శన మొసగితే నా దిష్టి సోకున, అలవోకగా నీవు అడుగులిడిపోతావు, అవతారమూర్తివే ఆంతర్యం ఎరుగవా, ఇలాగా నా పిలుపు వినిపించనా సాయి, మరి కాస్త శృతి పెంచనా, ఇలాగ రకరకాలుగా. రోజు మార్నింగ్ దర్శనం కూర్చున్నప్పుడు ఒక పాట, సాయంత్రం కూర్చున్నప్పుడు ఒక పాట ఇస్తున్నాను అన్నమాట. ఆయన చిన్న స్మైల్తో తీసుకునేవారు. నేను 4th రోలో ఉన్నా, 3rd రోలో ఉన్నా అందించేదాన్ని, చిన్న స్మైల్తో తీసుకునేవారు. 4th డే అనుకుంటా మా అన్నయ్య వచ్చేసాడు బెంగళూరు నుండి, రా ఇంకా పోదామని. ఒక్క ఛాన్స్ మళ్ళీ మధ్యాహ్నం కూర్చొని వచ్చేస్తాను, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి అప్పుడు స్వామి ఇట్లా రౌండ్ వేసుకొని వెళ్ళి మళ్ళీ 1.5 రౌండ్ చేసి వచ్చి కాసేపు ఇట్లా చూసి స్మైల్ చేసామాట. 30 సెకండ్స్ ఏమో అలాగే చూశారు.
స్వామి నేను పిలుస్తారు, స్వామి నేను పిలుస్తారంటుంది మా వదిన. నేను కూడా అనుకున్నా పిలుస్తారేమో, ఇంకా లేచిపోదాము స్వామి దగ్గరికి ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన ఏం పిలవన్నారు, వెనక్కి వెళ్ళిపోయారు. అయ్యో. నేను చేసిన మంచి పని ఏంటంటే నేను ఆయనను కోప్పడలే, వాళ్ళని పిలిచావు నన్ను పిలిచలేదని తిట్టలే. నాకు అప్పట్లో కలిగిన భావం ఏంటంటే నాకు ప్రాప్తం లేదు, నాకు ఇంకా ఆ స్థితి రాలేదు, స్వామి నన్ను పిలిచే మాట్లాడే స్థితి రాలేదు అని అనుకుని తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన నెక్స్ట్ గురువారం ఉంది చూడండి, ఆ గురువారము నేను మా చెల్లెలు ఇద్దరు ఒక రూమ్లో పడుకుంటాం హైదరాబాద్లో. మా చిన్న చెల్లెలు ఒక చాలా ఇంటెన్స్ స్మెల్ ఆఫ్ విభూది వచ్చింది సడన్గా కలలో, నిజంగా జరిగినట్టుగా ఉంది. అది విభూది వస్తుంది, మాటలు వినపడుతుంది. ఇగో నేను ఇక్కడ నిలబడ్డాను, నేను కనపడితే నువ్వు భయపడతావు, అందుకని నేను కనపడట్లేదు, ఉన్నాను ఇక్కడ అంటున్నాడు. ఆ తర్వాత నువ్వు ఫలానా ఆయనను చూపెడుతున్నాడు ఇలా వేలుతో, ఫలానా సంవత్సరం ఫలానా నెల ఫలానా తారీఖు పెళ్ళి చేసుకోవాలి అని చెప్తున్నారు. చేసుకుంటావు అన్నట్టు చెప్తున్నారు. ఆయన ఎవరో నాకు కనపడట్లే. నేను అది 2:30 ఉంటుంది. లేచి మా చెల్లెలకి చెప్పాను ఇట్లా వచ్చింది ఎక్కాల అంటే, అయితే నీ పెళ్ళి అయిపోతుందేమో అని. సరే మళ్ళీ ఏమైంది, ఇంకా అది మర్చిపోయాం. మళ్ళీ మా అంకుల్ ఉన్నారు మెడ్రాస్లో, ఎవరు ఇంద్రసేన్ గారు అని ఉన్నారు, చాలా ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, మంచి పేరున్న ఆయన, ఇప్పుడు లేరు. ఆయన ఏం చేశారు, మా ఉషాకి వచ్చింది విజిట్కి, ఇండియా విజిట్కి, అక్కయ్య అక్కడ ఉంది. ఈయన వెళ్ళారట, వీళ్ళ అన్నయ్య వెళ్ళారట క్షత్రియ రాజూస్ అసోసియేషన్ మీటింగ్కి, వీళ్ళ అన్నయ్య వెళ్ళారట, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య. మా తమ్ముడికి పెళ్లి కోసం చూస్తున్నామండి అని అంటే, అబ్బాయిని తీసుకొని రా చూసి చెప్తాను అన్నట్ట. మరి నేను తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే ఈ చాలా అప్పట్లో చాలా బాగుండేవాడు అంటే. అయ్యో మీకేం తక్కువ. చూసి ఈయన శోభకైతే సూట్ అవుతాడు, సరిగ్గా మిలిటరీ ఆఫీసర్ లాగా ఉండేవాడు, సూట్ అవుతాడు అని చెప్తే ఆయన మా అక్కకి చెప్పంట, నువ్వు పిలుచు అని. పిలుస్తావా, తను వస్తుందా లేదా, ఫోన్ బ్రేక్ చేయనా, ఆయన ఒక వింత మనిషి అంటే. అది నాకు అప్పుడు ఇంట్లో ఫోన్ కూడా లేదు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఫోన్ మాట్లాడితే ఏమేనంటే, నువ్వు రా, ఎట్లన్నా ఈయనతో కష్టం నాకు, లేకపోతే నచ్చితే చేసుకో లేకపోతే వదిలేద్దు కానీ నువ్వు రా అని చెప్పి పిలిచి ఫ్లైట్ టికెట్ పంపించారు. నేను వెళ్ళాను. వెళ్తే ఆయన ఉన్నారు. సరే అప్పుడు సాయిబాబా పాట పాడాను నేను, నా పిలుపు వినిపించనా, ఇందాక చెప్పాను ఆ పాట. ఆయన ఒక పాట పాడారు, బాగానే సుమారుగా పాడాడు. పెళ్ళైపోయి నేను తర్వాత వెళ్ళాను. మా అమ్మ వాళ్ళు చూడడానికి వెళ్ళాను. మా అంకుల్ అడుగుతున్నాడు, నీకు నచ్చాడా, నీకు సరే అని చెప్పనా అంటుంటే, ఏంటో నాకు ఎట్లబ్బా ఈయన ప్రచారం స్వామికి మాట ఇచ్చా, అది మొత్తం బుర్రంతా ఆవరించుకునింది, ఎట్లా చేయడమా అన్నట్టు ఉన్నాను అనమాట. మా అంకుల్ పైపెచ్చి నన్ను భయపెట్టాడు, నువ్వు అన్నమాచార్య గిన్నమాచార్య అని మాట్లాడావు ఆయనతో, నీ కాళ్ళు విరగొడతా అని బెదిరించాడు. అంటే అంతకుముందు ఒక ఆయన వాళ్ళ ఇంట్లోనే చూశాను. చూస్తే ఏమైందంటే అట్లాగే చెప్పాడు ఇన్స్ట్రక్షన్స్ నాకు. నేనేం చేయాలి, అట్లా మోసం చేసి ఎట్లా చేసుకుంటాను అని చెప్పి, నా దేవుడి దయ కొద్దీ ఏమైందంటే, ఆ అబ్బాయి శోభతో నేను ఒక 15 minutes మాట్లాడచ్చా అని అడిగాడు. ఆ మాటల్లో ఏమన్నాడంటే, నేను ఇట్లా జర్నలిజంలో ఉన్నాను, నేను మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను, నాకు కోఆపరేట్ చేసే భార్య కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని తన ఆస్పిరేషన్స్ చెప్పాడు నాకు. రైట్. నేను ఇంకా నాకు సందు దొరికిందని నేను చెప్పేస్తాను, నేను అన్నమాచార్య ప్రచారం చేయాలనుకుంటున్నాను, నాకు అది మెయిన్, నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు ఎవరైనా వస్తారా అని నేను చూసుకుంటున్నాను అని చెప్పేసాను. అంటే నాకు ఇది చాలా యాంబిషన్గా ఉంది అని తను చెప్పాడు.
కానీ నేను ఈ మాట చెప్పానని మా అంకుల్తో చెప్పొద్దు. అమ్మ అప్పట్లోనే మీరు అలా అన్నారా? ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నారు, అంతే, పెద్ద తేడా ఏం లేదు. చెప్పాను, పాపం అలా కాపాడాడు నన్ను. చెప్పలేదు. నేను ఇట్లా జర్నలిజంలో చాలా అంబిషియస్గా ఉన్నాను, ఏదో చెప్పుకున్నాడు మా అంకుల్కి. నేను తర్వాత నేను సంతోషపడ్డాను దేవుడా అని. మళ్ళీ రెండోది ఇది, ఈయనకు మాట్లాడే అవకాశం రాలే. పైపచ్చి ఏం చేశాను, శ్రీపెరంబడూరుకి వెళ్తావా, కారు ఇస్తాను, ఆ అబ్బాయితో కలిసి వెళ్తావా అని అడిగాడు. ఓ, అట్లా వెళ్ళడం ఇష్టం లేదు నాకు. ఇక్కడ ఏదన్నా మాట్లాడే అవకాశం వస్తే చెప్పేద్దామని ఉన్నాను, నాకు రాలేదు. కానీ ఏం చేశాను, నా క్యాసెట్ మట్టుకు ఇచ్చాను తనకు. నేను అన్నమాచార్య కీర్తనలు పాడిన ఫస్ట్ క్యాసెట్ ఉంది, అది వాళ్ళది కొండల్లో నెలకొన్నది ఇచ్చాను. అంటే ఇట్లా పాడుతుంది ఏంటన్నా తెలుస్తుంది కదా. సరే, ఇది జరిగే పూర్వం ఏమైందంటే మా అమ్మ వాళ్ళు వెళ్ళారు ఫస్ట్. వెళితే వాళ్ళు డేటు టైం ఫిక్స్ చేసుకుని ఏకంగా వచ్చారు. నన్ను కనీసం తన డేట్ అడగాలి, నీకు కన్వీనియంటా ఇది కాదా అని కూడా మా అమ్మ నాన్నతో అసలు వాళ్ళు ఒక రకం పాపం వచ్చారు. వచ్చి డేట్ అనౌన్స్ చేస్తే మా చెల్లెలు ఆశ్చర్యపోయింది. ఇది నువ్వు చెప్పావు, నీకు కల వచ్చింది February 19th 84లో అయిందండి నా పెళ్ళి. అదే డేటు నాకు కళలో వచ్చిన డేటే వాళ్ళు ఫిక్స్ చేసుకుని వచ్చారు. సరే, నాకే ఇబ్బందులు లేవు కాబట్టి సరే చేసుకున్నానమ్మా అప్పట్లో. ఇట్లా స్వామి నేను మనసులో ఏమన్నా అనుకుంటే ఇలా భావించిన విషయాలు ఇలా ఇంటర్వ్యూలో చెప్పేసేవాడిని. ఎలా తెలుస్తుంది ఆయనకు? నేను దేవుడు అని నమ్మను, సరే ఎలా తెలుస్తుంది? తర్వాత ఫస్ట్ టైం ఆయన నన్ను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మా ఆయనకు చెప్పాడు, మొండి పట్టుదల, ఆషామాషిగా అంటే తమాషాగా అయితే చేయదు ఈ ప్రచారాన్ని, మనసు పెట్టి చేస్తా ఉంది, నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తుడు ఎంత బాగా చేస్తుందో అని మా ఆయనకు చెప్పాడు. అప్పుడు అంత కోఆపరేట్ చేసేవారు కాదు మా ఆయన అప్పట్లో, స్టార్టింగ్లో. సో ఇలాగా ఆయన నేను మనసులో అనుకున్న విషయాలన్నీ యథాతథంగా చెప్పగలిగేవారు. అది దైవిక లక్షణం కదా. ఎదుటి మనిషి మనసులో ఉన్న మాట ఎలా చెప్పగలుగుతాం? అలా చెప్పగలిగేవారు. జరిగినవి చెప్పేవారు, జరగబోయేవి కూడా హింట్గా చెప్పేవారు. నేను సీరియల్ తీయాలనుకుంటున్నాను స్వామి అని అంటే నేను 10 ఎపిసోడ్లకి నాకు నా దగ్గర వనరులు లేవు స్వామి, 10 వద్దులే 6 తీయన్నారు. ఏంటి 6 ఎందుకన్నారబ్బా అనుకొని నేను వెళ్ళిపోయాను.